రాంగోపాల్పేట డివిజన్ కి సంబంధించి చాలా ఆరోపణలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. ఇక్కడున్న సమస్యలు అట్లే ఉన్నాయి. ఇక్కడున్న కార్పొరేటర్ సుచిత్ర అని చెప్పేసి ఒక్కటి కూడా ఇక్కడున్న సమస్యలపై ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి ఉందని మన దృష్టికి రావడం జరిగింది. సో దానికోసం సపరేట్ గా ఈ రాంగోపాల్పేట డివిజన్ కి రావడం జరిగింది. ఇక్కడున్న స్థానిక ప్రజలను అడిగి అసలు నిజంగానే సమస్యలు ఉన్నాయా, నిజంగానే సుచిత్ర గారు ఇక్కడున్న కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ గారు ప్రజల మధ్యలోకి వస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మాట్లాడదాం, స్థానిక ప్రజలు ఉన్నారు మనతో పాటు. నమస్తే బాబాయ్, ఏం పేరే? గణేష్. గణేష్. గణేష్ ఇక్కడ ఈ లోకల్లోనే ఉంటారు? ఇక్కడ లోకల్లోనే పుట్టు పెరిగింది ఇక్కడనే రాంగోపాల్పేట డివిజన్ కి. మీ డివిజన్ కార్పొరేటర్ సుచిత్ర గారు. సుచిత్ర రాలేదు ఇక్కడ, ఏం లేదు, రాలేదు, అడగలేదు. 5 సంవత్సరాలు ఏంది, ఏం పరిస్థితి, ఏం సంగతి రాలే, ప్రజల లోపల రాలే. తన భర్త బి రాలే. తన భర్త బట్టల దుకాణంలో ఉంటాడు ఆయన బి చూస్తా మీరు రాలేడు. ఇప్పుడు భర్తలకు ఇచ్చేది టికెట్ భార్యలకు ఇస్తారు కదా, మళ్ళీ ఆమె రావచ్చు కదా. ఆయన రాకపోతే మొగడు రావచ్చు కదా, ఇద్దరు రాలేరు. ఆయన ఎట్లుంటాడు, ఆమె ఎట్లుంటది, ఏ విధంగా ఉంటే ఇప్పటిదాకా తెలియదు. తెలుసుంటే మేము చెప్తాం కదా, మేము అదే పార్టీ కదా చెప్తాం కదా. మీరు కూడా బీజేపీ పార్టీ. మేము మోడీ ముఖం చూసేసినాం, ఆయన ముఖం చూసేయలే. మనం సెంటర్ లా ఉన్నది కాబట్టి మన హిందూ ధర్మంతో మనం బీజేపీ రావాలి అన్నట్టు మా ప్రేమతోని మనం బీజేపీకి వేసినాం. అన్ని పార్టీలకు వేస్తాం అని అవసరం లేదు, ఏది రాదు. మాకు ప్రేమ అభిమానం మోడీది ఉన్నది. మేము బీజేపీ హిందూ ధర్మంతో మేము వేస్తాం, వీళ్ళ ముఖం చూసి చేయలే. సరే నాకు ఒక మాట చెప్పు, ఇప్పుడు నువ్వు ఇదే డివిజన్ లో ఉంటున్నావు కదా, ఇప్పుడు ఆమె గెలిచి 5 సంవత్సరాలు అవుతుంది. సరే ఇవాళ ఏం రాలేదంటున్నావు కానీ రోడ్ వేసుడు, లేకుంటే లైట్లు పెట్టిపించడు, లేకుంటే డ్రైనేజీలు, లేకుంటే నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వచ్చుడు, ఏం లేదా? ఏం రాలే. ఒక టైంలా బుగ్గ గుర్తుకు వచ్చింది శీలం ప్రభాకర్, ఆయన వేసిన రోడ్డు. ఆయన వేసిన తర్వాత మేమంతా ఆ పార్టీకి చేసినాం. అప్పుడు మేము కాంగ్రెస్ కు ఉండే మేము. అయితే ఆయనకి ఒరిజినల్ గా రామదాస్ కు కొడుకు శీలం ప్రభాకి ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా నిలబెట్టినాం. మా సంఘం నుంచి నిలబెట్టి గెలిపించినాం. గెలిపించి వచ్చిండు. మాది ఏముందో పద్ధతి అన్ని చేసిండు, రోడ్లు వీట్లు అంతా చేపించిండు. కొన్ని పూజలు పునస్కారాలు చేసిండు, మంచి చేసిండు. ఆయన మళ్ళా తెలుగుదేశంలో వాళ్ళకి గడబడి కాగానే ఆయన జర అక్కడ వెళ్ళిపోయినా మా మనసుని చేయలేము. ఇక దాని తర్వాత మేము ఈ పార్టీలా వీళ్ళు ఎవరు ఏం సంగతో మాకు తెలియదు, ఎట్లా ఉంటారు ఏం సంగతి అని చెప్పి రావాలి కదా. బస్సులో వచ్చేసి ఏమమ్మా విచారం చేయలే కదా. నీ ఆవేదన నాకు అర్థమవుతుంది, నీ ముఖంలోనే ఆవేదన ఉంది. అసలు ఒక ఇంటి సంసారంలా తల్లిదండ్రులు ఉన్నారు, మనం ఇల్లు సంలాసమాల కొడుకులం బిడ్డలంతా చూసుకుంటాం. ఏమైంది, ఏం సంగతి, విన్నరా లేదా అడుగుతారు. మళ్ళీ ఇది ఏంది, ఇది డివిజన్ వాళ్ళకి సంబంధించింది కదా, వాళ్ళు వచ్చి అడగొచ్చు కదా. మళ్ళీ కాదా, ఎందుకు ఆయన ఇంటి ఓటేస్తే గెలిచిండా? మా ప్రజలంతా బస్సులో ఉన్న వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు లేడీస్ అంతా వేసారు కాబట్టి మా ఏరియాలో ఏమేం బాధలు ఉన్నాయి, ఏమేం కష్టాలు ఉన్నాయి, 15 రోజులకు ఒక్కసారి, నెలకు ఒక్కసారి ఈ ఏరియాలో ఎఫ్ లైన్ లో తిరిగినాం. ఒక వారంలో జే లైన్ లో తిరుగు, ఒక వారంలో సి లైన్ లో తిరుగు, ఒక వారంలో ఏ లైన్ లో తిరుగు, ఎల్ లైన్ లో తిరుగు. ఇట్లా ఉన్నాయి బ్యాచులు, లైన్లు. బ్రిటిష్ కాలంలో పెట్టిన పేర్లు ఉన్నాయి. అక్కడ రావచ్చు కదా. నేను జీతుకున్న 5 ఏళ్ళ దాకా నన్ను పీకటోడే లేడు బాబా అని బట్టలతో కానీ కూర్చుంటే అయితే ఆ పిల్లమ్మ కూడా మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? కార్యకర్త ఏం లేదు లైన్. అది ఎట్లుంటాడో మాకు తెలియదు, అలా భార్య ఎట్లుంటుందో తెలియదు. మరి ఇట్లా అయితే మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తారు కదా, ఇక ఇస్తారు. ఈ ఆడోళ్ళు చెడు ఆడోళ్ళు తిడతారు. అదే పోరబై పోని మొగ్గమే గుర్తులేని పిల్ల మొగ్గమే వచ్చిన రేపు నన్ను అంటారు. మళ్ళీ మీరంతా బీజేపీ అయినా సరే బీజేపీ అంటారు. అంటాము, తెలివి రావాలని చెప్పి అంటాం. కార్యకర్తలను తిట్టిపిస్తున్నాం. మీ గురించి మేము బాధపడుతున్నాం. కాళ్ళు కడుపు మొక్కి మేము వేపిస్తున్నాం లేడీస్ ని. కార్యకర్త మళ్ళీ ఏపీయలేమ్మా, ఏపించిన వాటికనే ఆడు జీతిండు. మళ్ళీ ఏంది మళ్ళీ వచ్చి విచారణ దగ్గర గెలిపించినాం. మళ్ళీ ఏం భయం, మళ్ళీ ఇది ఒక్కసారి రాలేంట. ఎవరు ఏమో నేను గుర్తుపట్టా. మళ్ళీ వస్తావా ఇప్పుడు, నెక్స్ట్ వస్తావా? మళ్ళీ అన్నాడు నువ్వు గుర్తుపట్టా అని చెప్పి నా ఇంటికి ఎందుకు వచ్చినావు అక్కడ అంటున్నావు. వాడు బస్తీకి ఉండొచ్చు, మేము బి బస్తీకే. మేము పాత మనుషులమే. బాధ ఉంది లోపల మరి లేదా? ఇప్పుడు ఇది మన ఎవరు శీలం తలసాని శ్రీనివాసులు యాదవ్ వేయించింది. యాదవ్ వేయించింది, ఆయన ఎమ్మెల్యే అయినందుకు. అదే ఆయనకు మేము జీతిపించిన మా స్నేహితుడు. అయినా చిన్న ఉన్నప్పటి నుంచి మేము దోస్తానమ్మా. ఆల్గడ్డ సీను మార్కెట్ లో ఉంటాడు, మొన్న మార్కెట్ లో. మేమంతా ఒక బ్యాచ్ అన్నమాట. ఆయన ఎమ్మెల్యేకి తీసిపించినాం.
ఎమ్మెల్యేకు జీతిపించినాం, కాంగ్రెస్ కు జీతిపియాలి. తెలుగుదేశం కదా, తెలంగాణ ఆయనకు జీతిపించినాం. ఆ స్నేహితుడు మా పార్టీకి ఏదైనా అయితే మీద ఉరికొస్తాడు, ఏదైనా అయితే చేస్తే ఉరికొస్తాడు. అట్లా మేము ఇప్పుడు ఏమని అంటున్నాం ఆయనని. సరే, మరి ఇంకొక 2 నెలల్లో మళ్ళీ కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ సుచిత్ర గారికి టికెట్ ఇస్తానో లేకపోతే బీజేపీలో వాళ్ళకన్నా టికెట్ ఇస్తానో గెలిపిస్తారా మరి? అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తున్నా చెప్పేసి అంటే కాదు కదా, ఆయనకి ఇచ్చిండ్రు, మళ్ళీ వేరే పార్టీ మీద కొట్లాడుతారు. సీనియర్ బీజేపీ నుంచి టికెట్ల గురించి కొట్లాడుతారు. ఆ పార్టీ మా పిల్లలు, మా స్నేహితులు పని చేసేటోళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఈమెకి ఇవ్వద్దు, 5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇవ్వద్దు. డబ్బు సంపాదించుకుంటానికి ఓటు ఎలక్షన్ నిలబడుతున్నారు అని ఇవ్వద్దు అని. ఇంకో మంచి వ్యక్తులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళు బస్తీకి అన్నిటికీ సేవ చేస్తాడు. కాబట్టి అట్లా సొంతం తీసుకొస్తే మేము కొట్లాడతాం ఆయనతో. మా బస్తీ వెనకెక్కి ఉంటాడు, ఆయనకి ఇచ్చిందనుకో మేము కొట్లాడతాం. వర్షాలు పడ్డా గానీ ఇండ్లు నిండినాయి, అన్ని బియ్యాలు రాశాలు అన్ని ఖరాబ్ అయినా గానీ పిలిపించినా గానీ రాలేరు వాళ్ళు. ఎప్పుడు రాలేరు, ఇక్కడ వస్తలేరు, చూస్తలేరు. ఓటైతే వేసుకోరు. ఓట్ల అప్పుడు వచ్చారు కానీ ఇప్పుడైతే ఎవరు వస్తలేరు ఇక్కడ. ఎవరు రాంది మేము ఎట్లా వేయాలి? ఇప్పుడు ఓట్లు మేము బంద్ చేస్తాం. ఎవరు మాకు మంచిగా చేస్తారో వాళ్ళకు మేము ఓటేస్తాం. వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, మోరీలు నిండుకం ఉంది, నిండిపోయి వానలు వర్షాలు నిండి ఇంత అయితే ఇక్కడ ఎవరు రారు. వర్షాలు వచ్చినప్పుడు అన్న వచ్చి అరే ఎట్లుందని చూసిపోవడం రారు, వచ్చి చూసిపోరు. వాళ్ళు అక్కడ వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఎవరు వస్తలేరు. సీనన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తురు, చూస్తుర్రు, పోతుర్రు. వీళ్ళైతే జీపే వాళ్ళు అయితే అసలు వస్తలేరు, వాళ్ళు ఎవరు వస్తలేరు, ఎవరు వస్తలేరు. మోరీలు వర్షం వచ్చిందంటే కాలువలు అయి పడుతుంది, మోరీలు డ్రైనేజ్ పొంగిపోతుంటది. నల్ల నీళ్ళల్లో కలుషితం వాటర్ వస్తాయి. ఇవన్నీ అట్లే ఉంటాయి. ఎప్పుడు ఈ పనికి శాశ్వత పరిష్కారం కూడా లేకుండా ఎవరు రారు, చూడరు. అప్పుడప్పుడు అట్లా వచ్చి చూసిపోవడానికి కూడా లేరా? రామాని వస్తలేరు వాళ్ళు. ఇప్పుడు వస్తాం, రేపు వస్తున్నాం, ఓట్లు వేసిపోయారా అంటే కథం. మా దిక్కు చూసేది లేదు. మేము బాధపడి ఆడదాకా కూడా పోతున్నాం, వస్తలేరు. ఇవాళ వస్తాం, రేపు వచ్చి చూస్తాం. ఇప్పుడు మీ సమస్య ఉందని మీరు కార్పొరేటర్ దృష్టికి తీసుకుపోయారా? తీసుకుపోయినా గానీ లేమ్మా రేపు వస్తారు, రేపు పంపిస్తాము. మళ్ళా ఫోన్ చేస్తే మళ్ళా పని మీద పోయిండ్రు అని అంటారు. గెలిచే ముందు అంటే నిలబడే ముందు అవన్నీ చెప్పిన, మాకు మోరీలు చేయాలా, మా నల్ల నీళ్ళు మంచిగా ఉండాలా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చెప్తే రావాలంటే చేస్తామని ఓకే అన్నారు. ఓకే అంటేనే మేము ఓటేసినాం. ఇప్పుడు ఎవరు వస్తలేరు ఇంటి ముందుకు చెప్పినా గానీ. మీరు రాంగోపాల్పేట్ డివిజన్ మనుషులు ఎవరైనా అంటే మంచి మనుషులు ఉంటే వాళ్ళకి గుండెలో పెట్టుకుంటారు, ఎవరైనా మంచి పనులు చేస్తే వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారా? ఇప్పుడు మీరంతా బీజేపీకి సపోర్ట్ చేస్తారు కదా, బీజేపీకేనా? అంటే వాళ్ళు వస్తున్నారు, అది 5 సంవత్సరాలు అది సతాంచింది. ఇప్పుడు వీళ్ళది 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు 3 ఏళ్ల నుంచి బాధపడుతున్నాం, ఎవరు వస్తలేరు. బాధ ఇదే. సహకారం చేస్తారు వాళ్ళు, మంచి పనులు చేసి అలాగే ఇస్తాం, మంచి పనులు చేస్తాము. ఎవరు చేయండి మేము ఓటెట్లేస్తాం చెప్పు? ప్రజలతోనే ఆ కాంప్లైంటర్ పెద్దగా అవుతాడు, మరి ప్రజలు లేని ఏడికేడవుతాడు? ఖర్చు ఉన్నంతసేపు చేపించుకుంటారు, ఖర్చు తీరిపోయినాక మనం పోయి వాళ్ళ దర్వాజలు కొట్టినా పలకరు, పట్టించుకోరు. లేదు ఎవరన్నా గాని, ఏ సీఎం గాని ఎవరన్నా గాని వేస్తేనే కదా, ప్రజలు వేస్తేనే వాడు పెద్దగా అవుతాడు. మనం వెయ్యంది వాడేం పెద్దగా అవుతాడు? మంచినీళ్ళు వస్తాయి, వానలు పడితే కాలువ నిండిపోతాయి, ఇండ్ల మోరీలతో తొలగిపోయి ఆ నల్లలోకి ఎక్కిపోతాయి నీళ్లు, ఆ వాసన నీళ్ళు వస్తాయి. మనం ఎవరికని చెప్తే రారు, అప్పుడు ఆ టైంలో రారు. పురుగులు పట్టినాయి ఇట్లా నీళ్ళల్లో, పురుగులు వచ్చినా గానీ చూపించినా గానీ పట్టించుకోలేదు. ఇదే బతుకు, వచ్చుడు వస్తున్నాం అందరం వెళ్తే కూడా పంపిస్తామా? ఇప్పుడే పంపిస్తా, 1 గంటల ఎదురు చూస్తున్నాం, ఎవరు వస్తలేరు. మళ్ళీ ఇట్లా ఓట్లు వేసుకొని మాతోటే పెద్దగా మమ్మట్లో చూడకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఓటు వేసుకుంటప్పుడు మాకు ఎట్లా సమాధానంతో తీసుకున్నావో మా బాధలు మీరు తెల్లార్పాలనా లేదా? తెల్లార్పలేరు. మురికి నీళ్ళు వచ్చినా తాగుతున్నాం, బయటకేం కొనుక్కొచ్చుకుంటున్నాం. గలత్ నీళ్ళు వచ్చినా గానీ చెప్పినా గానీ బయటకేం కొనుక్కొచ్చుకుంటున్నాం గానీ ఇది వరకు ఎవరు వస్తలేరు. డిసైడ్ అయిపోయారు ఈసారి మంచి చేసేటోళ్ళకి చేస్తామని.
ఈసారి ఎవరు మాకు మంచిగా చేసేటోళ్ళకి మేము వేస్తాం. మేము ఏ రాత్రి అర్ధరాత్రి మీరు మాకు బాధ ఉందని వస్తే మీరు పట్టుకుంటా అంటే మేము వస్తాం. మాకు ఏ దానికి లేనప్పుడు మేము ఎట్లా వేస్తాం. చాలా మంచి తెలంగాణ చేసింది కేసీఆర్. కట్టు చల్లకుండా ఆ కొడుకులు బిడ్డలు చల్ల బతక కేసీఆర్ మాత్రం మంచి పనులు చేసిండు. ఎన్నేళ్ళు జీతినా గానీ ఉండరాళ్లకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, ఉండరాళ్ళ పింఛన్లు ఇచ్చిండు. లేదు ఇప్పుడు మీ కార్పొరేటర్ దృష్టికి తీసుకోబోతుర్రా అంటే మాకు ఇండ్లు లేవు, మాకు బాగా ఇట్లా బాగాలేదు ఈ తెలంగాణ మాత్రం మంచి పనులు చేసింది. మీ కార్పొరేటర్ సుచిత్ర గారికి ఎప్పుడైనా చెప్పిర్రా మీరు? చెప్పినాము, పంపిస్తుంది పంపిస్తా చేస్తారు, ఆపటే పోతారు. కానీ మళ్ళీ వానలు పడితే మళ్ళీ పిలుస్తారు, రారు. అంతే అంతే. నీళ్ళు ఎక్కువ మురికి నీళ్ళు, సరిగా నీళ్ళు వదులుతలేడు. ఆ వదిలినా కానీ నల్లగా చెల్లగా జర ప్రాబ్లం నీళ్ళు వస్తున్నాయి. అర్ధగంట వేస్తుండు, బంద్ చేస్తుండు. మరి కింద మీద ఉన్నట్టు వాళ్ళకి ఎట్లా నిండాలా నీళ్ళు కూడా నిండుతలేవు. మాది ఎఫ్ లైన్ నల్లగుట్ట. దాని మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాటర్, ఇంకొకటి డ్రైనేజ్ ప్రాబ్లం. ఇప్పటి వరకు అయితే ఒవ్వరు కంప్లైంట్ తీసుకున్నా ఒవ్వరు సాల్వ్ అయితే చేసేలేరు. ఆ మెయిన్ ప్రాబ్లం దిక్కించి పబ్లిక్ తో చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ రాకముందుకే మాకు వాటర్ తో చాలా ప్రాబ్లం చూపిస్తున్నారు. వాళ్ళకి ఎన్ని కాల్స్ చేసినా ఇట్లా మొత్తం వాళ్ళు విరక్తి పడిపోతున్నారు. మమ్మల్ని రివర్స్ తిడుతున్నారు. వాళ్ళు సబర్ చేయాలా, మేము వదులుతున్నాం అంటున్నారు. మొత్తం అందరికి వస్తుంది కానీ ఒక ఎఫ్ లైన్ కి మాత్రం వాటర్ మాత్రం ఇంత సప్లై లేదు. అది ఓవర్ చేస్తున్నారో మాకు తెలియదు కానీ పంపిస్తున్నాం అని అంటున్నారు. ఒక్క వాటర్ నేను కూడా మొత్తం అంత ఒకటే. కానీ ఇప్పటి వరకు అయితే 15 days జనవరి 12th నుంచి ఇప్పటి వరకు అయితే వాటర్ సప్లై కరెక్ట్ రాలేదు మాకు. ఎన్ని కాల్స్ చేసినా వాళ్ళకి లిఫ్ట్ చేస్తున్నారు కానీ పంపిస్తున్నాం వదులుతున్నాం అంటారు. ఇప్పటి వరకు అయితే వాటర్ రావట్లేదు కరెక్ట్ గా. మా ఎప్పుడు 10కి వదులుతారు ఒక్కొక్కసారి, మళ్ళీ 12 అదైతే తెలియదండి మాకు. ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి రండి చూసిపోండి అంటే కూడా వాళ్ళు వస్తున్నామని అంటున్నారు, రావట్లేదు. గెలిచిన తర్వాత నుంచి ఇదే పని. మొన్నటి దాకా బాగా వచ్చాయి. ఇప్పుడు సమ్మర్ అయ్యే ముంగత ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డ్రైనేజ్ అయితే చాలా విపరీతంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం మేము. గటర్ దగ్గర నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇంకొకటి మాకు డబుల్ బెడ్రూమ్ మొత్తం కొంతమంది వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఇంకొకటి మాకైతే అసలుకే రాదు. మా ఎఫ్ లైన్ అయితే సరిగా రానే లేదు. అసలు డబుల్ బెడ్రూమ్ మేము అప్లై చేసి ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు అయితే రానే లేదు మాకు. దాని గురించి కూడా కంప్లైంట్ ఉంది ఒకటి మాకు. సో అంటే ఇది పరిస్థితి. అంటే డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయి. డివిజన్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఇంతవరకు ఈ సమస్యల పైన పట్టించుకోవడం లేదు. కానీ సరే ఏదైనా ప్రాబ్లం ఉండి ఆమె దగ్గరికి పోయి చెప్పుకున్నా కూడా అస్తంద పోర్రి చేస్తా పోర్రి అని చెప్పడం తప్ప చేసింది ఏం లేదని చెప్పేసి స్థానిక రాంగోపాల్పేట్ డివిజన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.